హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష ఫిజిక్స్. సో ఇవాళ సెకండ్ ఇయర్స్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ఏంటంటే టాపిక్ ఎక్స్ప్లెయిన్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఓకే, సో ద మెజరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ సిస్టమ్ విచ్ డిస్క్రైబ్ ఇట్స్ ఫిజికల్ కండిషన్ ఆర్ స్టేట్ ఈస్ కాల్డ్ ద ప్రాపర్టీ అని అంటాం. అంటే ఏంటన్నా, ఏదైనా సరే ఒక దాని యొక్క సిస్టమ్ యొక్క ఫిజికల్ కండిషన్స్ గురించి కానీ లేదా ఆ సిస్టమ్ యొక్క స్టేట్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని మనం ఏమని అంటాము అని అంటే ప్రాపర్టీ అని అంటాం. సో ఇక్కడ మనకి ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ గురించి అడిగాడు కదా. సో దాన్ని బేస్ చేసుకొని మనం ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఏ సిస్టమ్ ఆర్ వాల్యూమ్, మాస్, టెంపరేచర్, ప్రెషర్ ఎక్సెట్రా ప్రాపర్టీస్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. అంటే ఏంటన్నా, ఏం చెప్తున్నానన్నా, సిస్టమ్ యొక్క ఫిజికల్ కండిషన్ గురించి కానీ స్టేట్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని మనం ఏమంటాము, ప్రాపర్టీ అంటాం. సో ఆ ప్రాపర్టీలో మనం దేని గురించి చెప్తాము అని అంటే వాల్యూము, ప్రెషరు, మాస్, వీటి గురించి మనం, టెంపరేచర్, వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవే కదా సిస్టమ్ యొక్క కండిషన్ ని కానీ దాని స్టేట్ ని కానీ దాని ఫిజికల్ యొక్క స్ట్రెంత్ ని గురించి కానీ మనకి తెలియజేసేవి. సో ఆ ప్రాపర్టీస్ లో మనకి ఏమేమి ఉన్నాయంటే టూ టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటెన్సివ్ ప్రాపర్టీ, సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటన్నా, సింపుల్ నానా. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే సిస్టమ్ యొక్క టోటల్ విల్ నాట్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఇండివిజువల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ద టోటల్ ప్రెషర్ ఆఫ్ ద సిస్టమ్ విల్ నాట్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ ప్రెషర్స్ అనమాట. అర్థమవుతుందా? అంటే P ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ అండ్ సో ఆన్ Pn అట్లా అది నాట్ ఈక్వల్ టు అవుతుంది. అంటే కన్సిడర్ చేస్తే మనం టోటల్ సిస్టమ్ యొక్క ప్రెషర్ విల్ నాట్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ప్రెషర్స్ ఆఫ్ ఇండివిజువల్ పార్టికల్స్ ఇన్ ద సిస్టమ్ అనమాట. ఓకే, అలా కాకపోతే దాన్ని ఏమంటాం నాన్న, ఇంటెన్సివ్ సిస్టమ్ అంటాము. అదే అలా అయ్యింది అనుకో, అంటే ద టోటల్ విల్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఆఫ్ ద పార్టికల్స్ అయింది అనుకో, దాన్ని ఎక్స్టెన్సివ్ అని అంటాం అనమాట. ఓకేనా? సో చూడండి నాన్న, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఆర్ దోస్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద సిస్టమ్. ఏంటన్నది, మాస్ ఆఫ్ ద సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉండవు. అర్థమవుతుందా? కన్సిడర్ ఏ సిస్టమ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ క్వాంటిటీస్ విత్ డిఫరెంట్ ప్రాపర్టీస్. సిస్టమ్ తీసుకుంటే దాంట్లో డిఫరెంట్ క్వాంటిటీస్ ఉంటాయి, డిఫరెంట్ ఆ క్వాంటిటీస్ కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా నాన్న. సో దోస్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సిస్టమ్ విచ్ ఆర్ నాట్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ద ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్, టెంపరేచర్, డెన్సిటీ ఎక్సెట్రా అనమాట. ఈ ప్రాపర్టీస్ ని తీసుకొని హోల్ సిస్టమ్ యొక్క ప్రాపర్టీ విల్ నాట్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్ అనమాట. అర్థమవుతుందా? దాన్ని ఇంటెన్సివ్ ప్రాపర్టీ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఆర్ దోస్ విచ్ డిపెండ్ ఆన్ మాస్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, మాస్ ఆఫ్ ద సిస్టమ్ మీద డిపెండ్ అయ్యింది అని అంటే ద టోటల్ విల్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అనమాట. So consider a system which consists of different individual quantities. If the property of the system is equal to the sum of the properties of the individual quantities, then the property is known as the extensive property. అంటే ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ కావచ్చు, వాల్యూమ్ కావచ్చు, కైనెటిక్ ఎనర్జీ కావచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ కావచ్చు, ఎంథాల్పీ కావచ్చు, ఏది కన్సిడర్ చేసినా కూడా ద టోటల్ విల్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఇండివిజువల్స్. దట్ ఈస్ నోన్ యాజ్ ద ఎక్స్టెన్సివ్ అని అంటాం అనమాట. ఇంటెన్సివ్ అంటే నాట్ ఈక్వల్ నానా, ఎక్స్టెన్సివ్ అంటే ఈక్వల్ నానా. ఇంటెన్సివ్ డజంట్ డిపెండ్స్ అపాన్ ద మాస్, ఎక్స్టెన్సివ్ డిపెండ్స్ అపాన్ ద మాస్ అనమాట. ఇది మనకి ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్క్రైబ్ ద థియరీ ఆఫ్ కెల్విన్స్ థర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. నాన్న ఈ కెల్విన్స్ ఏంటన్నా, కెల్విన్ అనే అతను ఒక సైంటిస్ట్ అనమాట. అందుకే మనం కెల్విన్స్ లో చెప్తాం. టెంపరేచర్ ఆయన చూసి ఫైండ్ అవుట్ చేశాడు కాబట్టి 273 కెల్విన్, 346 కెల్విన్ ఆయన పేరు పెట్టుకున్నాడు అనమాట. రేపు మీరు కూడా ఏదైనా ఫైండ్ అవుట్ చేశారనుకో మీ పేరు పెట్టుకోవచ్చు. అర్జున్ అని ఉందనుకోండి, అర్జునో హాసినియో మీ పేరు ఏదైతే ఉందో 2 degrees హాసిని, 2 degrees అర్జున్. ఇలా సైంటిస్టులు ఏం చేస్తారని అంటే న్యూటన్స్ లా అన్నాడు, అతని పేరు సైంటిస్ట్ పేరే న్యూటన్ కదా, ఎవరు క్రియేట్ చేసింది వాళ్ళ పేరు పెట్టుకుంటారు, శిరీషాల అలా. సో మీరు కూడా రేపు పొద్దున ఏం చేయాలా, మీ పేర్లు పెట్టుకోవాలని అంటే మీరు ఫైండ్ అవుట్ చేయాలా. అర్థమవుతుందా? మీరు కూడా గొప్ప గొప్ప సైంటిస్టులు అవ్వాలా. ఏమంటారు? అంతే కదా. సో డిస్క్రైబ్ ద థియరీ ఆఫ్ కెల్విన్స్ థర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. ఏంటన్నా, థర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై కెల్విన్. అందుకే కదా కెల్విన్ అని పెట్టుకున్నాడు. అంటే వాళ్ళందరూ
వేరే కంట్రీ వాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు అట్లాగే ఉంటాయి. లేదా అప్పట్లో అట్లాంటి పేర్లు ఉండే న్యూటన్స్, కెల్విన్, ఐన్స్టీన్ ఇట్లా ఉండేవి. మన వాళ్ళే మన వాళ్ళే కాదని అనట్లా. మనకేమో ఇప్పుడు న్యూటన్, కెల్విన్ అని అంటే మనల్ని తేడాగా చూస్తారు కదండి. అంతే కదా. ఇప్పుడు మనం ఎలా పెట్టుకోవాలి? హరి, లోకేష్ ఇట్లాంటివే కదా మనం. కానీ లోకేష్ లా అని ఇలా మనం పెట్టలేం కదా. న్యూటన్స్ లా లాగా లోకేష్ లా అని పెట్టలేం కదా. సో ఏం చేద్దాంలేండి, మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేసి ఏదో ఒక పేరు పెట్టుకుందాం ఫైనల్ గా అయితే. మీరు కూడా అదే పనిలో ఉండండి. ఇప్పటి నుంచే మీకు బేసిక్ నాలెడ్జ్ కావాలన్నమాట. సో ఏ సైంటిస్ట్ అయినా న్యూటన్స్ లా అంటే న్యూటన్ అనే అతనే ఫైండ్ అవుట్ చేశాడు. ఇది కెల్విన్ అని అంటున్నాను. సో కెల్విన్ అనే అతను అది సైంటిస్ట్ నేమ్ అన్నమాట. వాళ్ళ పేర్లే వాళ్ళు పెట్టుకుంటారు. So, thermodynamic scale of temperature is introduced by Kelvin to provide a measure of temperature in relation with heat అన్నమాట. అంటే ఏంటన్నా టెంపరేచర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, టెంపరేచర్ ని విత్ రెస్పెక్ట్ టు హీట్ తో చెప్పడానికి కెల్విన్ అనే పేరు అనేది పెట్టాం. చూడండి, కెల్విన్ టు ప్రొవైడ్ ఎ మెజర్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ రిలేషన్ విత్ హీట్ అన్నమాట. హీట్ అంటే క్యూ, టెంపరేచర్ అంటే టీ. Okay, it provides a function proportional to the quantities of heat transferred between reservoirs, which gives the temperature of reservoir. This scale is represented by K. K అంటే Kelvin. అంటే మన హీట్ ఇంజన్ చదువుకున్నాం కదా, కార్నెట్ ఇంజన్, హీట్ ఇంజన్ గుర్తుందా నాన్న? The heat should be transferred from hot bodies to cold body. That is T1 to T2 temperature. అదే హీట్ ఇంజన్ తీసుకుంటే the reservoir absorbs heat from cold body to hot body అంటే T2 to T1. T1 is the high temperature, T2 is the low temperature. గుర్తుందా ఇంటర్మీడియట్ లో? అట్లా అనమాట. సో ఫర్ ఏ రివర్సిబుల్ హీట్ ఇంజన్, టెంపరేచర్ స్కేల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ పర్టికులర్ సబ్స్టెన్సెస్. రివర్సిబుల్ హీట్ ఇంజన్ అంటే ఏంటన్నా? రివర్సిబుల్ ప్రాసెస్ గుర్తుందా? రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ద ప్రాసెస్ విచ్ విల్ బి రీట్రేస్డ్ బ్యాక్ ఈస్ కాల్డ్ ద reversible process. The process which is not retraced back is called the irreversible process. సో మనం ఇక్కడ రివర్సిబుల్ ఇంజన్ గురించి మాట్లాడుతున్నాం. కార్నెట్ ఇంజన్ 4 సైకిల్స్ గుర్తున్నాయమ్మా మీకు? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఎడియాబాటిక్ కంప్రెషన్స్ గుర్తున్నాయా? చదువుకున్నారా? సో అది రివర్సిబుల్ ప్రాసెస్ అన్నమాట. సో రివర్సిబుల్ హీట్ ఇంజన్ తీసుకుంటే టెంపరేచర్ స్కేల్ అనేది ఏంటన్నా? ఇండిపెండెంట్ ఆఫ్ ద పర్టికులర్స్ ఆఫ్ ద సిస్టమ్ అన్న పర్టికులర్ సబ్స్టెన్సెస్. సో ఇక్కడ చూద్దాం. లెట్ θ1 బి హయ్యర్ టెంపరేచర్ అండ్ θ2 బి లోవర్ టెంపరేచర్ అనుకుందాం. అక్కడ మనం T1 T2 అనుకున్నాం కదా. T1 హయ్యర్ టెంపరేచర్, T2 లోవర్ టెంపరేచర్. గుర్తుందా మీకు? కార్నెట్ ఇంజన్ గుర్తుందా? గుర్తు లేకపోతే నా వీడియో ఉంది హీట్ ఇంజన్, వెళ్ళి చూడండి ఒకసారి ఇంటర్మీడియట్ దాంట్లో. సో లెట్ θ1 బి ద హయ్యర్ టెంపరేచర్ అండ్ θ2 బి ద లోవర్ టెంపరేచర్ అనుకుంటే, if Q1 is the quantity of heat, Q1 అనేది quantity of heat at θ1 and Q2 is the quantity of heat at θ2 అనుకుంటే ఏమవుతుందంట? Q1 by Q2 ఈక్వల్ టు θ1 by θ2. సింపుల్ గా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేశానంటే నేను జాగ్రత్త చూడండి, డెరివేషన్ చాలా సింపుల్. Q1 by Q2 ఈక్వల్ టు θ1 by θ2 చేశా కదా. ఇప్పుడు బోత్ సైడ్స్ 1 మైనస్ యాడ్ చేశా. అది క్యాన్సిల్ అయిపోతే Q1 by Q2 ఈక్వల్ θ1 by θ2నే కదా. సరే, యాడ్ చేసి ఇప్పుడు LCM తీసుకున్నా. Q2 అంటే Q2 వన్ టైం కదా. Q2 మైనస్ Q1 by Q2 ఈక్వల్ టు θ2 మైనస్ θ1 by θ2. వచ్చిందా నాన్న? సో ఇక్కడ ఏమంటున్నాను? Q2 మైనస్ Q1 ఈజ్ హీట్ విచ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వర్క్ డన్ బై ద హీట్ ఇంజన్. ఈ Q2 మైనస్ Q1 ఏదైతే ఉందో ఇట్ విల్ బి టేకెన్ యాజ్ వర్క్ డన్ బై ద సిస్టమ్. ఓకే అనుకుంటే ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటి? ఈటా ఈక్వల్ టు వర్క్ డన్ బై హీట్ అబ్జార్బ్. అంటే హైయెస్ట్ అంటే ఎక్కువ హీట్ ఉన్నది W బై Q1. W అంటే ఏమనుకున్నాము? Q2 మైనస్ Q1 అనుకున్నాం కదా. సో Q2 మైనస్ Q1 బై Q2. Q2 మైనస్ Q1 అంటే ఏమవుతుంది? θ2 మైనస్ θ1 బై θ2. సో ఇప్పుడు ఈటా అనేది ఎందులో ఫంక్షన్ అయింది మనకి? ఎఫ్ ఆఫ్ θ1 θ2 అనుకుంటే, లేదా Q1 బై Q2. ఈటా అంటే ఏమొచ్చింది? Q1 బై Q2 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ θ1 θ2 అనుకుంటే. సిమిలర్లీ ఫర్ అనదర్ హీట్ ఇంజన్ Q3 కనుక మనం కన్సిడర్ చేస్తే, Q3 బిట్వీన్ Q2 అండ్ Q3 తీసుకుంటే Q2 ఈజ్ గ్రేటర్ దాన్ Q3. దెన్ ఏమవుతుంది ఫంక్షన్? Q2 బై Q3 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ θ2 θ3. θ1 θ2 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ θ1 θ2 తీసుకున్నా. అదే θ2 θ3 తీసుకుంటే ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ θ2 θ3 అని వస్తుంది. నెక్స్ట్ మల్టిప్లయింగ్ ఈక్వేషన్స్ 1 and 2.
ఏది నాన్న ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి Q1/Q2 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ θ1, θ2. అది Q2/Q3 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ θ2, θ3. అది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండింటిని కంపారిజన్ చేయండి నాన్న. చేస్తే Q1/Q2 ఇంటూ Q2/Q3 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ θ1, θ2 ఇంటూ ఎఫ్ ఆఫ్ θ2, θ3. చూడండి నాన్న, Q2 క్యాన్సిల్ అయిపోయింది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంది? Q1/Q2 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ θ1, θ2 ఇంటూ ఎఫ్ ఆఫ్ θ2, θ3. దీన్ని ఎలా రాసుకున్నాడు? ఎఫ్ ఆఫ్ θ1, θ2 ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ phi ఆఫ్ θ1 బై phi ఆఫ్ θ2. సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ θ2, θ3 ని ఎలా రాశాడు? phi ఆఫ్ θ2 బై phi ఆఫ్ θ3 అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ద ఆర్హెచ్ఎస్ ఆఫ్ ఈక్వేషన్ 3 బికమ్స్, అంటే ఇది ఈ పార్ట్ లో తీసుకెళ్లి దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి నాన్న. ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ θ1, θ2 ఇంటూ ఎఫ్ ఆఫ్ θ2, θ3. దీని ప్లేస్ లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, దీని ప్లేస్ లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమొచ్చిందన్నా? phi ఆఫ్ θ2, phi ఆఫ్ θ2 క్యాన్సిల్. ఫైనల్లీ వి గెట్ phi ఆఫ్ θ1 బై phi ఆఫ్ θ3. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ θ1, θ3. phi అనేది ఏంటన్నా? అన్నోన్ ఫంక్షన్ ఆఫ్ θ అనుకున్నాడు. సో లెట్ phi ఆఫ్ θ బి టౌ, దట్ ఈస్ టెంపరేచర్ ఆన్ థర్మోడైనమిక్ స్కేల్ ఈస్ Q1/Q2 ఈక్వల్ టు τ1 బై τ2 అనుకుంటే, therefore thermodynamic or Kelvin scale of temperature contains the ratio of two temperatures same as the ratio of heat quantities observed. Temperatures and the heat quantities are same అని అంటున్నాడు అనమాట. This is our class for today. Any doubts, please comment me nani. Please like, share and subscribe my channel guys. Thank you.